రాజమహేంద్రవరం దద్దరిల్లింది. మీ ఉత్సాహం చూస్తామంటే ఒక పక్క సముద్రం, సముద్రానికంటే ఎక్కువగా జన సముద్రం మన ముందరకు వచ్చింది. ఆయన మీటింగ్కి జనాల్ని ఏ రకంగా తరలించారనంటే, మగవాళ్ళకైతే 200 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్, ఆడవాళ్ళకి 400 రూపాయలు ఇచ్చి మొత్తం మొబిలైజ్ చేసుకుని వార్డుకి, రాజమండ్రిలో వార్డుకి 20,000 ఇచ్చారంట. అది ఆయన తాలూకా ఇమేజ్. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఎప్పుడవుతుందో తెలియదు. అగమ్య గోచరం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019లో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం చేసావు నాయనా నువ్వు? పోలవరం ప్రాజెక్టు మొత్తము స్వాహా చేసి, నీకు అది తిన్నది కూడా కడుపుకి ఒంటికి పట్టట్లా, ఇంకా ఈనుప్పులలా తయారవుతున్నావు. ఆయన ఏం చేశాడు? ఇవాళ కాఫర్ డ్యాము మొత్తము కంప్లీట్ చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టి రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్ల ద్వారా సూట్ కేసులు తీసుకోవడానికి నువ్వు చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్ని కాదు. ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. ఇప్పుడు నేను ఇవాళ ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు 2014 నుంచి 19 దాకా మీ ఎంపీలను అందరినీ లిస్ట్ తీయండి. 2019 నుంచి ఇవాళ 2024 దాకా మీ ఎంపీలందరినీ లిస్ట్ తీయండి. నేను చేసిన డెవలప్మెంట్లో కానీ, నేను మాట్లాడిన పార్లమెంటులో నేను మాట్లాడినంత సబ్జెక్ట్ కానీ మీ ఎంపీల్లో ఎవడైనా కనీసం సగమైనా చేస్తే నేను ఇవాళ రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతా. సగమైనా చేస్తే అది మీ తాలూకా ఎంపీలు గతంలో 16 మంది ఉన్నారు, మొన్న 3 ఉన్నారు. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా, అభివృద్ధి చేసామని అడుగుతున్నా. సెంట్రల్ జైల్లోనే 2 నెలలు ఉన్నారు కదా, కిటికీ గోడల నుంచి చూసుంటారు. ఆ సెంట్రల్ జైల్ రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్, మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు. నేను మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి, హ్యావ్ డిడ్ దిస్. అక్కడికి ఒకసారి కంబాల్ చెరువు వస్తే నీ సెంట్రల్ జైలు నుంచి చూసుంటావు. కంబాల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది. ఆ లైటింగ్ కానీ, లేజర్ షోస్ కానీ లూంబినీ పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో. బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో ఛాలెంజ్. నేను చేశా. మార్గాని భరత్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు. పోను అని మల్టీ టాలెంటెడ్ అబ్బా. నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్ను దాన్ని రాజమండ్రిలో పడేశారు. ఒక ఎంపీని తీసుకెళ్ళి ఎమ్మెల్యేకి తోస్తాడని. మరి తమరేంటో నాకు అర్థం కావట్లే. తమరు ఎమ్మెల్యే కాదా? మీరేంటండి, మీరు ఎమ్మెల్యేనే కదా, మరి మిమ్మల్ని ఎక్కడ తోసేయాలా? అది మీ కార్యకర్తలు ఆల్రెడీ మిమ్మల్ని స్టేజ్ మీద తోసేపోయారు. తోసేపోతే గబుక్కుమని గన్మ్యాన్లు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. లేదా స్టేజ్ మీద నుంచి కింద పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయేమో. కొన్ని నూకలు ఉన్నాయి మీకు కూడా. నా మీద పోటీ పెట్టించి, నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించి దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి కదా, రాజమండ్రి పంపించు. నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ 1 నెల 2 నెలలు అటు ఇటు తిరిగాడు కదా, రాజమండ్రిలో పోటీ పెట్టచ్చు. మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని. పంపించి నీ కొడుకుని గెలిపించు, రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. నేను 15% వాటాలు తీసుకుంటున్నానని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా దమ్ముంటే ప్రూవ్ చేయండి. మీరు ఎంతమంది ఏజెన్సీలను పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో, సొంత ఆస్తులు అమ్ముకుని ఇవాళ రాజకీయాలు చేస్తున్నాం. ఏదో డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలా. ఇవాళ పేరు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చాం. మీ తాలూకా వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు వడ్డీ వ్యాపారాలు చేసి
చిట్లు వ్యాపారాలు చేసి అడ్డంగా దొరికి సెంట్రల్ జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకుని నా గురించా మాట్లాడేది? ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొకటి, ఆవు భూముల్లో నా వాటా 150 కోట్లు అన్నావు. నువ్వు నిజంగా ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుని వెళ్ళిపోతాను నేను ఎక్కడికో. ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన మనకు నోరు ఉంది కదా, ఏదో ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు కదా అని చదివేయకూడదు. ఆ మనిషి ఏంటి, ఆ కుటుంబం ఏంటి, కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది, మా సొంత ఆస్తులు అమ్ముకుని మేము ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాము, మేము సంపాదించుకున్నది 1 రూపాయి అయినా ఉంటే అక్రమంగా మీరు ప్రూవ్ చేయండి, మేము వెళ్ళిపోతాం రాజకీయాల నుంచి. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇవాళ నేను ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఇవాళ జగనన్న వైఎస్ఆర్ ఆసరా మొన్న ఇచ్చి ఉన్నారు. 80 లక్షల మంది మహిళలకి ఆసరా ఇచ్చి ఉన్నారు. 4 సంవత్సరాల్లో 25,000 కోట్లు ఇచ్చి ఉన్నారు. ఇదే 80 లక్షల మహిళలకి మీరు సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రకటిస్తున్నారు కదా. మీ మేనిఫెస్టోలో 80 లక్షల మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని మీరు ప్రకటించగలరా? మీ జన్మభూమి కమిటీలు, మీ తెలుగుదేశం కార్యకర్తలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చుకోవడానికి మీరు స్కీమ్ పెట్టారు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు.